అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం, వారి హక్కులను కాపాడటమే ఆదివాసీ దినోత్సవ ధ్యేయం. ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న జరుపుకుంటారు. ఇది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అటవీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించడం, వారి హక్కులను కాపాడటం ఈ ఆదివాసీ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. 1994 నుండి ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 1993లో ఆగస్టు 9ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశంలోని ఆదివాసీ సంఘాలతో, గిరిజన సంఘాలతో సహా స్థానిక ప్రజల సహకారాలు, సంస్కృతులు మరియు పోరాటాలను స్మరిస్తూ వాటిని గుర్తించడం మరియు గౌరవించడం కోసమే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారు. సాంస్కృతిక ఉత్సవాలు, సెమినార్లు, ర్యాలీలు మరియు అవగాహన ప్రచారాలతో సహా భారతదేశమంతటా వివిధ కార్యక్రమాలు మరియు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ ప్రజలు తమ హక్కులను సాధించుకోవడానికి మరియు సమాజంలో వారి సముచిత స్థానాన్ని పొందేందుకు అవగాహన కల్పించే కార్యక్రమాలను అనేక నిర్వహిస్తున్నారు. ఆదివాసీల కళ, సంగీతం, నృత్యం మరియు హస్తకళను ప్రదర్శించడం, భూమి హక్కులు, విద్య, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక న్యాయం వంటి సమస్యలను ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చర్చించడంతో పాటుగా ఆదివాసీ సంఘాలు మరియు వారి మద్దతుదారుల మధ్య సంఘీభావాన్ని బలోపేతం చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. దేశీయ సంస్కృతుల ప్రాముఖ్యతను గుర్తించి మరింత సమ్మిళిత మరియు సమాజం కోసం కృషి చేస్తూ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుందాం అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవాన్ని వారి వారి ప్రాంతాల్లో గిరిజన పాఠశాలలు, హాస్టల్స్లో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో జగిత్యాల నియోజకవర్గం చిన్న కొల్వాయి గ్రామంలోని ఆదివాసీ తండాలో జిల్లా బీసీ ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులు ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు.